హలో ఆల్, లెట్స్ ప్రిపేర్ అవర్ బ్రేక్ఫాస్ట్. సాబుదానా కిచిడి ఆర్ సాబుదానా ఉప్మా. దానికి మనం ఫస్ట్గా ప్యాన్ పెట్టేసుకొని, ప్యాన్ హీట్ అయిన తర్వాత మనకు కావాల్సినంత ఆయిల్ పోర్ చేసేసుకొని, ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత కావాల్సిన తాలింపు గింజలు, ఆవాలు, జీలకర్ర, పచ్చెనపప్పు యాడ్ చేసేసుకోవాలి. అవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత అవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత మనం పల్లీలు కూడా కొంచెం గ్రౌండ్ నట్స్ కూడా యాడ్ చేసేసుకోవాలి. సో గ్రౌండ్ నట్స్ ఏమో హెల్తీగా ఉంటుంది అండ్ పిల్లలు తినేటప్పుడు కూడా క్రిస్పీగా వాళ్ళకి తినడానికి కూడా బాగుంటుంది. సో ఇవన్నీ తీసేసుకున్న ఫ్రై అయిపోయిన తర్వాత మనకు కావాల్సిన ఐటమ్స్ కర్రీ లీవ్స్, పొటాటో అండ్ ఆనియన్స్. సో ఇవి కూడా మనం 1 by 1 యాడ్ చేసేసుకోవాలి. సో కర్రీ లీవ్స్ అండ్ ఆనియన్స్ యాడ్ చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఆనియన్ సాఫ్ట్గా కుక్ అవ్వడానికి కొంచెం సాల్ట్ యాడ్ చేసేసుకొని, ఆ సాల్ట్తో మనం ఆనియన్స్ని బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఆనియన్స్ బ్రౌన్ అయిపోయిన తర్వాత మనం పొటాటోస్ కూడా యాడ్ చేసుకొని, పొటాటోస్ కూడా కట్ చేస్తే సాఫ్ట్గా వచ్చేలాగా అంత సాఫ్ట్గా ఫ్రై చేసుకోవాలి. లైట్గా పసుపు కూడా యాడ్ చేసేసుకోవాలి. తర్వాత మనం నైటే నానబెట్టుకున్న సగ్గుబియ్యంని వాటర్ అంతా స్ట్రెయిన్ చేసేసి తీసుకొని దీంట్లోకి యాడ్ చేసేసుకోవాలి. సో సగ్గుబియ్యం కూడా తీసుకొని యాడ్ చేసుకున్న తర్వాత ఈ సగ్గుబియ్యం బాల్స్ అన్నీ వైట్గా ట్రాన్స్పరెంట్గా వచ్చే వరకు మనం మిక్స్ చేసుకుంటూ ఉండాలి. సో మిక్స్ చేసుకుంటూ కింద అడుగంటకుండా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. మనకు చూస్తే హాఫ్ బాల్స్ ఆల్రెడీ కొంచెం వైట్గా ట్రాన్స్పరెంట్ అయిపోయినాయి. అన్ని బాల్స్ ట్రాన్స్పరెంట్ అయిపోయే వరకు మనం మిక్స్ చేసుకోవాలి. సో ఈ సగ్గుబియ్యం ఉప్మా చాలా చాలా ఈజీ అండ్ క్విక్ బ్రేక్ఫాస్ట్. అండ్ ఈ సమ్మర్లో పిల్లలు కానీ పెద్దలకి కానీ చాలా చలవ చేసే బ్రేక్ఫాస్ట్ అనమాట. తింటుంటే కూడా చాలా సాఫ్ట్గా, హెవీ ఫీలింగ్ ఏమి ఉండదు, కానీ చాలా స్మూత్గా అనిపిస్తుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చెప్పండి నాకు.